వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కుందేలు మరియు తాబేలు కథ. ఒక అడవిలో అన్ని జంతువులతో పాటు ఒక కుందేలు మరియు తాబేలు కూడా ఉండేవి. కుందేలు ఎప్పుడూ తాబేలుని ఎగతాళి చేసేది, పరిగెత్తడం నీకు రాదని, నన్ను ఎప్పటికీ నువ్వు ఓడించలేవని అంటూ ఉండేది. అంతేకాకుండా ఎప్పుడూ తనకు తాను వేగంగా పరిగెత్తడం గురించి పొగుడుకుంటూ ఉండేది. ఒకరోజు కుందేలు, నువ్వు నాతో పరుగు పందెం ఆడితే నేను నిన్ను సులువుగా ఓడించేస్తాను అని గొప్పలు చెప్పుకుంది. తాబేలు పరుగు పందెం ఆడడానికి ఒప్పుకుంది. ఇదంతా చూస్తున్న మిగతా జంతువులన్నీ చాలా ఆసక్తిగా వేచి చూస్తున్నాయి, ఏమి జరగబోతోంది అని. కుందేలు మరియు తాబేలు తమ పందెన్ని ప్రారంభించాయి. పోటీ ప్రారంభం కాగానే కుందేలు చెంగున పరిగెత్తడం మొదలుపెట్టింది. తాబేలు నిదానంగా నడవడం మొదలుపెట్టింది. కొంచెం దూరం పరుగెత్తిన తరువాత కుందేలు వెనక్కి తిరిగి చూస్తే తాబేలు ఎక్కడా కనిపించలేదు. తాబేలు రావడానికి ఎలాగూ సమయం పడుతుందని అనుకుని పక్కనే ఉన్న ఒక చెట్టు నీడలో నిద్రపోయింది. కొంతసేపటికి తాబేలు అదే చెట్టును దాటుతూ నిద్రపోతున్న కుందేలుని చూసింది. కాని తాబేలు తన నడకని ఆపకుండా, వెనక్కి చూడకుండా అలా వేగంగా నడుస్తూనే చివరికి తన గమ్యస్థానానికి చేరుకుంది. ఇదంతా చూస్తున్న మిగతా జంతువులన్నీ తాబేలు విజయాన్ని చూసి గట్టిగా అరవసాగాయి. ఆ అరుపులతో కుందేలు లేచి పరిగెత్తడం ప్రారంభించింది. కాని ఆలస్యమైంది. తాబేలు పందెంలో గెలిచింది. మన బలాన్ని ఎక్కువ, ఇతరుల సామర్థ్యాన్ని తక్కువగా ఎప్పుడూ అనుకోకూడదు. జీవితంలో కూడా గెలవడానికి వేగం కన్నా నిదానమే ప్రధానము అని పెద్దలు అందుకే చెప్తారు. ఎవరి శక్తిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకండి మరియు విజయవంతం కావడానికి మీ మార్గంలో విశ్రాంతి తీసుకోకండి. నేనే గొప్ప అనుకోవడం అవివేకమే అవుతుంది. కథ యొక్క నీతి: నిదానమే ప్రధానం. మీరు ఈ కథ విన్నారు కదా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.